హలో, వెల్కమ్ టు జీరో న్యూస్. ఆరోగ్యాలే కాదు, ఇక్కడ రోగాలు కూడా అమ్మబడతాయి. ఇక్కడ 8 మంది డాక్టర్లు, 2 రేడియాలజిస్టులు కలిసి రోగాల్ని అమ్మేస్తున్నారు. అంటే తమ దగ్గరకు వచ్చిన వాళ్లకు ఫలానా రోగముందని చెప్పి నకిలీ సర్టిఫికెట్స్ ఇచ్చేస్తున్నారు. జైసల్మేర్లో వీళ్ళంతా కలిసి వేలాది మందికి సిలికోసిస్ అనే వ్యాధి ఉందంటూ ధృవీకరించి సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా ఒక నకిలీ ఎక్స్రేని కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇక ఈ నకిలీగాళ్లంతా ఆ రాజస్థాన్ ప్రభుత్వం సిలికోసిస్ ఉన్న వాళ్లకు ఆర్థిక సహాయం చేస్తుంది కాబట్టి ఇలా మొత్తం 2589 మంది ఫేక్ గాళ్లను రాజస్థాన్ గవర్నమెంట్ పట్టుకుంది. ఈ మోసం విలువ దాదాపు 90 కోట్లని తేల్చిపారేశారు. అయితే ఈ ఫ్రాడ్ జరుగుతోందని ప్రభుత్వం కళ్ళు తెరిచే లోపే 13 కోట్ల రూపాయలు నకిలీగాళ్లు ఎగరేసుకుపోయారు. దొంగ జ్వరాలు, ఫేక్ సర్టిఫికెట్లు కొత్త రూట్లు వెతుక్కుంటున్నాయి. అమ్మకానికి ఆరోగ్యం, అనారోగ్యం 2 ఫర్ సేల్.